Hi friends, welcome to Amrita IAS Academy. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. Which of the following is included in the income method of a calculating national income అంటున్నాడు. మరి జాతీయ ఆదాయాన్ని లెక్కించే ఆదాయ పద్ధతిలో క్రింది వాటిలో ఏది చేర్చబడింది? మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం, కార్పొరేషన్లో ఆర్జించిన లాభాలు, ఇంటర్మీడియట్ వస్తువుల విలువ, వస్తువులు మరియు సేవల యొక్క ఎగుమతులు అంటున్నాడమ్మా. ఫస్ట్ చూద్దాం. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, దేని మీద? మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అడుగుతున్నాడమ్మా. మరి ఎక్స్పెండిచర్ అనేది మనం ఏ పద్ధతిలో? వ్యయ మదింపు పద్ధతిలో ఉపయోగిస్తాం, ఆదాయ మదింపు పద్ధతిలో కాదు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. సో కార్పొరేషన్స్ ఆర్జించిన లాభాలు, మరి ఇది లాభాలు ఆర్జించాడు కాబట్టి ఇది ఇన్కమ్ మెథడ్లో ఉపయోగిస్తాం, ఆదాయ పద్ధతిలో ఉపయోగిస్తాం, కాబట్టి బి అనేది సరైన సమాధానం. సో మరి ఆదాయ మదింపు పద్ధతి ఏదైతే ఉంటుందో, ఈ ఆదాయ మదింపు పద్ధతిలో దేని ఉపయోగిస్తాము? ఫస్ట్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఈ వేతనాలని, లేదా జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ జీతాలని మనం ఆదాయ మదింపు పద్ధతి ఆధారంగా పరిగణలోకి తీసుకుంటాం. అలాగే మనకేవైనా సరే భూములు ఉన్నా అటువంటి ఉంటే, ఇల్లు ఉంటే అటువంటి ఉంటే వాటి మీద వచ్చేటువంటి అద్దె, అలాగే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులని ఇతరులకి రుణాల రూపంలో ఇస్తే దాని మీద మనం చేసే వడ్డీ ఏదైతే ఉంటుందో, అంటే మూలధనానికి చెల్లించేటటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో ఈ వడ్డీ కూడా మనకు లాభం, కాబట్టి ఇది. అలాగే మనం తీసుకుంటే లాభాలు అనేవి రకరకాల లాభాలు ఉంటాయమ్మా. సో మరి వ్యాపారాల మీద వచ్చేటటువంటి లాభాలు ఉంటాయి, కార్పొరేట్ లాభాలు ఉంటాయి, ఇవన్నీ కూడా లాభాలు. కాబట్టి ఇక్కడ కార్పొరేషన్లో ఆర్జించిన లాభాలు మరి ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఇంటర్మీడియట్ వస్తువుల విలువ, ఇంటర్మీడియట్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మధ్యంతర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విలువను మనం జాతీయ ఆదాయంలో లెక్కించం, కాబట్టి ఇది ఎలానో కాదు. అలాగే వస్తువులు మరియు సేవల యొక్క ఎగుమతులు అన్నాడమ్మా. మరి ఎగుమతులు మనం చేస్తూ ఉన్నాం, వస్తువులు మరియు సేవలను ఏం చేస్తున్నాం? ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాం. మరి ఎక్స్పోర్ట్స్ కూడా మనకి